జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 జూలై నెల 17వ తారీఖు నుంచి ఒక ప్రత్యేక అంశం సూర్యనారాయణమూర్తి వల్ల జరుగుతుంది. ఆ ప్రత్యేక అంశం ఏంటంటే, ఇప్పటి వరకు 2024 జూలై 16వ తారీఖు వరకు కూడా మన ఆయనం అంటే మన ప్రయాణం ఉత్తరాది వైపు ఉన్నది. సూర్యనారాయణమూర్తి ప్రయాణం ఉత్తరాది వైపు ఉన్నది. ఉత్తరం వైపు ఆయన ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ 17వ తారీఖు నుంచి, జూలై 17వ తారీఖు నుంచి ఆయన దక్షిణాయనంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. ఆయనం అంటే ప్రయాణం అంటే నడక, సాగటం అనమాట, ముందుకు వెళ్ళడము. దక్షిణం వైపుగా, దక్షిణ దిశగా ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది ఒక 6 నెలలు. దీన్నే ఒక 6 నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం, ఒక 6 నెలలు దక్షిణాయన పుణ్యకాలం అంటాం. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఏమవుతుంది, క్రమక్రమంగా ఆయన దక్షిణాయన పుణ్యకాలంలోకి ప్రవేశించిన తర్వాత నుంచి నెమ్మదిగా భూమికి దూరం అయిపోతూ ఉంటాడు. అంటే భూమికి ఆయన దూరంగా జరుగుతూ ఉంటాడు. అందుకే మనకి దక్షిణాయన పుణ్యకాలంలో ఇంకా ఈ నవంబర్, కార్తీకం ఇలా వచ్చేసేసాక చలి మొదలైపోతుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. సూర్యనారాయణమూర్తి భూమికి దూరంగా జరగడం వల్ల ఉష్ణోగ్రత తగ్గుతూ ఉండడం వల్ల చలి అది ఇలాంటివన్నీ కూడా మనకి ఈ దక్షిణాయనంలో ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన భూమికి దగ్గరగా వస్తూ ఉంటాడు. దక్షిణాయన పుణ్యకాలంలో ఆయన భూమి నుంచి దూరంగా జరుగుతూ ఉంటాడు. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో దేవతలకి ఇది రాత్రి సమయం. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగల సమయం, దక్షిణాయన పుణ్యకాలం దేవతలకి రాత్రి సమయం. మనందరికీ ఒక సంవత్సరం అంటే 365 రోజులు, దేవతలకు ఒక సంవత్సరం అంటే ఒక రోజులో పగలు ఉత్తరాయణ కాలం కింద లెక్కకు వస్తుంది, దక్షిణాయన పుణ్యకాలం రాత్రికి లెక్క వస్తుంది. ఈ సూర్యనారాయణమూర్తి కర్కాటక రాశిలోకి ప్రవేశించిన రోజే తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఈ తొలి ఏకాదశి ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. ఇక్కడి నుంచే మనకి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అసలు రవి సంక్రమణం రోజే చాలా విశేషాలతో కూడుకొని ఉంటుంది. రవి సంక్రమణం అంటేనే చాలా విశేషాలు. ప్రతి రాశిలోకి ఆయన మారేటప్పుడు ఒక్కొక్క రాశికి రవి సంక్రమణ దినం అంటే చాలా ఆస్పీషియస్గా ఉంటుంది. ఆ రోజు మనకి సత్యనారాయణ స్వామి వ్రత కథలో కూడా ఎప్పుడెప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అని ముని సౌనకాది మహాముని చెప్పిన విషయం ఏంటంటే, పౌర్ణమి రోజు కానీ, ఏకాదశి తిథి రోజు కానీ, రవి సంక్రమణం దినం రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి. మనకి రవి సంక్రమణం ప్రతి నెల అవుతూ ఉంటుంది. కానీ ఒక 3 సార్లు రవి సంక్రమణం నిజంగా చాలా స్పెషల్గా ఉంటుంది. అది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన రోజు, దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైన రోజు, ధనుర్మాసంలో అంటే ఆయన ధనుర్రాశిలోకి అడుగుపెట్టిన రోజు. ఈ 3 ఇంకా ప్రత్యేకతలు. ఇప్పుడు ఏకాదశి అంటేనే మనం చాలా పవిత్రంగా భావిస్తాం. అందులో రవి సంక్రమణము, ఏకాదశి కలిపి వచ్చే రోజే ఈ దక్షిణాయన పుణ్యకాలం. ఈ దక్షిణాయన పుణ్యకాలము మొదటి స్టార్టింగ్ రోజే అంటే సూర్య సంక్రమణం, సూర్యనారాయణమూర్తి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి రావడము, అదే రోజు ఏకాదశి. ఇదంతా చాలా విశేషాంశము. ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఈ రాబోయే 6 నెలల వరకు కూడా, ఇప్పుడు మనందరికీ తెలిసి దక్షిణాయన పుణ్యకాలంలో అనేక రోగాలు, యమద్రంష్టలు బయటకు వస్తాయని చెప్పి మనకి శాస్త్రాల్లో ఉన్న విషయం. అందుకే మానవులందరూ రోగాల్లో పడుతూ ఉంటారు, రోగాల బారిన పడుతూ ఉంటారు, వైరసెస్ అటాక్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి అటాక్ కాకుండా ఆరోగ్యపరంగా మనల్ని మనం పరిరక్షించుకోవడానికి ఎవరైతే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మొదటి రోజు అంటే సూర్య సంక్రమణం, తొలి ఏకాదశి కలిపి ఉన్న రోజు అయిన ఈ జూలై 17వ తారీఖున ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళకి చాలా యోగవంతంగా ఉంటుంది. 6 నెలలు వాళ్ళ కుటుంబంలోని వారి ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఈ 2 మనకి లెక్కకు వస్తాయి. ఈ 2 కూడా చాలా చక్కగా ఉండడానికి మనందరికీ సత్యదేవుని ఆశీస్సులు తీసుకోవాలి. ఇది ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా చేసుకుంటే చాలా మంచిది. 27 నక్షత్రాల వాళ్ళు, ద్వాదశ రాశుల వాళ్ళు, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఈ పరిహారం పరిహారం కాదు, ఈ పూజ నిజంగా చాలా సన్మంగళాన్ని వాళ్ళ జీవితంలో తెచ్చిపెడుతుంది. ఇక్కడ మనకి తొలి ఏకాదశి తొలి పండగ అని చెప్తాము. ఈ తొలి ఏకాదశి నుంచి మనకి పండగలన్నీ మొదలవుతూ ఉంటాయి. ఇంకా ఈ తొలి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ఇంకా తర్వాత మనకి
ఆషాఢం తర్వాత శ్రావణం వస్తుంది. శ్రావణం తర్వాత భాద్రపదం, ఆశ్వేజం. శ్రావణంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. శ్రావణంలో మనకి కృష్ణ జన్మాష్టమి వస్తున్నాయి. శ్రావణంలో అనేక పండుగలు ఉంటాయి. భాద్రపదంలో వినాయక చవితి, మహాలయ పక్షాలు, ఇలాగ ఇంకా మనకి అన్నీ కూడా పితృదేవతలకు సంబంధించిన కార్యాలే కానివ్వండి, దేవతలకు సంబంధించిన పండుగలు, ఇవన్నీ కూడా మనకి దక్షిణాయన పుణ్యకాలంలో చాలా ఎక్కువగా వస్తాయి. అలాంటి విశేషాలతో కూడుకున్న ఈ దక్షిణాయనాన్ని అందరం కూడా చాలా బాగా ఉపయోగించుకోవాలి. దక్షిణ దిశ మనందరికీ తెలుసు. పితృదేవతలకి ప్రీతికరమైన దిశ దక్షిణ దిశ. ఈ దక్షిణ దిశలోకి సూర్యనారాయణమూర్తి ప్రయాణాన్ని మనందరం కూడా చాలా సద్వినియోగం చేసుకోవాలి. మన ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఏ పరిహారాలు చేసుకుంటే సూర్యనారాయణమూర్తి దక్షిణాయనం మనందరికీ కూడా, అంటే ఈ 6 మాసాల పాటు కూడా చక్కటి సత్ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. రాశుల వారీగా ఏ పరిహారాలు చేసుకోవాలో అదంతా కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అది చూడడానికి ముందుగా ఈ దక్షిణాయనం అంటే ఇంట్లో పచ్చతోరణం కట్టే శుభ సమయము, అలాగే గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే శుభ సమయము, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. మనకి శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఉంటాయి, నోములు వ్రతాలు ఉంటాయి, అన్ని సకలమైన శుభకార్యాలు అన్నీ కూడా మనకి దక్షిణాయనంలోనే ఎక్కువగా తటస్థిస్తాయి. అంటే ఉత్తరాయణంలో కూడా మనకి పొడుగు ముహూర్తాలు అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. బట్ దక్షిణాయనంలో కూడా పెచ్చి పండుగలన్నీ కూడా మనకి ముఖ్యమైన పండుగలన్నీ కూడా ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలోనే ఎక్కువగా ఉంటాయి. సో పండుగ వస్తే మనం ఏం చేస్తాం, చక్కగా ఇంటికి మామిడి తోరణాలు కడతాం, గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెడతాము, అలా ఇల్లంతా చక్కగా అలంకరించుకుంటాము, పూజ చేసుకుంటాము, నలుగురిని పూజలు చేసుకుంటాము, దేవాలయాలకు వెళ్ళి వస్తాము, సంతోషంగా గడుపుతాము. సో ఇలాంటి దక్షిణాయన పుణ్యకాలాన్ని మనం ఇన్వైట్ చేయాలి. ఇలా ఇన్వైట్ చేయాలంటే అంటే హ్యాపీగా మనం ఇన్వైట్ చేయాలి. ఎప్పుడైనా సూర్యనారాయణమూర్తి దేవుడు కాలానికి, విష్ణుమూర్తి కాలానికి సంకేతం, సూర్యనారాయణమూర్తి కాలానికి సంకేతం. కాలగమనంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనం సంసిద్ధంగా ఉన్నాము ఈ మార్పులకి అని చెప్పి మనం తెలియజేసే ప్రక్రియ ఈ పరిహారాలు. అంటే మనం కాలాన్ని గౌరవిస్తున్నాము, వచ్చే శుభ సమయాన్ని మనం మన జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నామని మనం కూడా ఒక కమ్యూనికేషన్ లెటర్ నేచర్కి డ్రాప్ చేయాలి కదా. అది ఎలా డ్రాప్ చేస్తాము? ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ పరిహారాలు చేసుకుంటే కనుక, అంటే ఏ రకమైన పూజలు చేసుకుంటే ఈ దక్షిణాయన పుణ్యకాలం మొత్తం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి బాగుంటుందో ఇది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇప్పుడు ముందుగా మనం తెలుసుకున్నట్టు సత్యనారాయణ స్వామి వ్రతం మటుకు 17వ తారీఖు రోజు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఇండివిజువల్గా చేసుకోలేకపోతే సామూహికంగా, ఒకళ్ళు మీకు అలా సామూహికంగా అటెండ్ అవ్వడానికి కూడా కుదరకపోతే ఎవరైనా చేస్తున్నప్పుడు వాళ్ళకి మీరు చెప్పి మీ గోత్రనామాలతోటి సత్యనారాయణ స్వామి వ్రతం చేయమని చెప్పి వాళ్ళకి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి సామూహికంగా జరిగే చోట. ఇలా దక్షిణాయన పుణ్యకాలాన్ని ముందుగా మనం ఇన్వైట్ చేస్తున్నామని అంటే శుభంగా సత్యనారాయణ స్వామి వ్రత కథతో కనుక మనం సత్యనారాయణ స్వామి వ్రతంతో కనుక మనం దక్షిణాయన పుణ్యకాలాన్ని ప్రారంభిస్తే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఎందుకంటే మనకి కార్తీకంలో ముహూర్తాలు ఉంటాయి, శ్రావణంలో ముహూర్తాలు ఉంటాయి. వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వివాహం అవుతుంది, సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి సంతాన సాఫల్యత ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఎదుగు బొదుగు లేక వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఇలా ఎన్ని ప్రత్యేకతలతో కూడి ఉంది. సత్యనారాయణ స్వామి వ్రతంతో ఈ దక్షిణాయన పుణ్యకాలాన్ని మనం అందరం కూడా ఆహ్వానిద్దాము. ఇప్పుడు ఏ రాశుల వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే ఇంకా ఈ దక్షిణాయన పుణ్యకాలం ఇప్పుడు మనం తెలుసుకున్న సత్యనారాయణ స్వామి వ్రత కదా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇంకా ప్రత్యేకించి ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశికి తగ్గట్టు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుందో ఇప్పుడు మనం విడివిడిగా రాశుల వారీగా చూద్దాము. ఈ పరిహారము గోమాతకి సంబంధించిన పరిహారము, గోమాతకి తినిపించే ధాన్యాలకి సంబంధించిన పరిహారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి ఇంట్లో అనుకూలతలు ఉండాలంటే ఇంట్లో కావచ్చు, గృహపరంగా కావచ్చు, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండాలంటే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ప్రతి శుక్రవారం పూట ఏదన్నా విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం, అంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కావచ్చు, లేదా రామాలయం, కృష్ణాలయం, ఇలా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, ఏదో ఒక ఆలయాన్ని దర్శించడానికి శుక్రవారం వెళ్ళి దర్శించడానికి ప్రయత్నించండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. శుక్రవారం పూట బ్రాహ్మణులకి దానం చేయడము, అలచందలు దానం చేయడం, కేజింబావు అలచందలు దక్షిణ సహితంగా దానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. లేదా అలచందలు చక్కగా నానబెట్టి
అవి కొంచెం కొంచెంగా గోమాతకి తినిపించినా పర్లేదు. అంటే గోశాలకు ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు పెడతారు తదనుగుణంగా. లేదు వాళ్ళు పెట్టనీయకపోతే కనుక గోమాతకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక గోమాత గ్రాసానికి ఎంతో కొంత డొనేట్ చేయండి. ఇలా చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి. బ్రాహ్మణులకి అలచందలు కేజింబావు దక్షిణ సహితంగా దానం చేస్తే కనుక చాలా చక్కటి శుభ ఫలితాలు ఈ 6 నెలలు వస్తాయి. చూశారు కదండి, ఏ రాశి వాళ్ళు ఏ దానాలు చేయాలో. ఇవన్నీ చేసుకుంటూ అసలు మనకి ఈ ఫలితాలన్నీ ప్రసాదించేది సూర్యనారాయణమూర్తే కాబట్టి ప్రతిరోజు కూడా స్నానం చేయగానే వితౌట్ ఎనీ ఫెయిల్ సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే సూర్యాష్టకం కుదిరితే సూర్యాష్టకం చదువుకోవడం, ఈ 6 నెలలు చేయడం వల్ల ఒక కృతజ్ఞత మన సూర్యనారాయణమూర్తికి చూపించినట్లు. దానివల్ల భగవంతుడికి మనం ఏం చేసినా సరే, ఏ దేవీ దేవతలకు మనం ఏం చేసినా సరే అవన్నీ మళ్ళీ వాళ్ళు మనకు అంతకంత తిరిగి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏది మన దగ్గర తీసుకోరు, దానికి రెట్టింపు ఫలితాలు మనకిస్తారు. సో ఏదైనా సరే మన బాగు కోసం మనం చేసుకోవడమే కానీ ఇక్కడ పెరుమాళ్ళని మనం ఉద్ధరించేది ఏం లేదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఏం చేసినా కూడా మనల్ని మనం ఉద్ధరించుకుంటే ఏమవుతుందంటే ఈ జీవాత్మ కోరికలన్నీ తీరిన తర్వాత తొందరగా తీరితే ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవ్వడానికి చాలా చక్కగా అనుకూలతలు ఉంటాయి. కాబట్టి ధర్మబద్ధంగా మన జీవితాన్ని సాగిస్తూ మన చక్కగా శివైక్యం కానీ విష్ణైక్యం కానీ రామైక్యం కానీ చెందడానికి చాలా చక్కటి అవకాశాలు ఉంటాయి. అలాగ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి మర్చిపోకుండా. ఇలా మీరు సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు అందుకొని ఈ దక్షిణాయన పుణ్యకాలం మీ అందరి జీవితాల్లో కూడా శోభాయమానంగా ఉండాలని చెప్పి మీ ఆకాంక్షలు మీ అడ్డంకులు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి మీరందరూ కూడా సుఖ సౌఖ్యాలతోటి సంతోషంతో అష్టసౌభాగ్యాలతోటి జీవించాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా సూర్యనారాయణమూర్తిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.